వెల్కమ్ టు ది డిబేట్ అండి. ఎస్ వస్తాను, మీ దగ్గరికి వస్తాను. ఎస్ ఆంజనేయుడు గారు, సో ఆల్రెడీ అంబటి రాంబాబు గారు అన్న మాట మీరు వినే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా పార్లమెంట్కి 970 కోట్లు ఖర్చు పెట్టి పార్లమెంట్ నాలు అక్కడ కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ తెలంగాణలో చూస్తే 500 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ సచివాలయం పూర్తి చేసుకున్నారు. కానీ తాత్కాలిక అసెంబ్లీకే చంద్రబాబు గారు 700 కోట్లు ఖర్చు చేస్తారు. ఒక సీరియల్ కథలాగా మొత్తం ఇదంతా ఒక రియల్ ఎస్టేట్ మాఫియా నడుస్తుందంటూ ఇక్కడ వైసీపీ టీడీపీని టార్గెట్ చేస్తే షర్మిల గారు కూడా చేసిన వ్యాఖ్యలు చూస్తే గడిచిన 11 ఏళ్లలో అసలు కేంద్రం ఇచ్చింది 1500 కోట్లు ఇచ్చింది. వచ్చేంపుడు నీళ్లు తట్టెడు మట్టి తప్పించి అన్యాయం ప్రశ్నించకుండా ఇంకా అప్పులు చేస్తున్నారు. ముందు మోదీ గారు నిలదీయండి, వాళ్ళకు ఊడిగిన చేయడం కాదంటూ షర్మిల గారు. అసలు కలిసిందే కేంద్రంతో బీజేపీతో కలిస్తే కేంద్ర సహకారం కావాలి కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కేంద్రం సహకరిస్తుందని. ఇక్కడ ఏం జరుగుతోంది? ప్రజల్ని రైతుల్ని మోసం చేయడం, అన్యాయం చేయడం తప్ప అసలు ఎవరేం చేస్తారని ఆవిడ ఏంటి? ఎలా చూస్తారు ఇద్దరు విమర్శలు మీరు? మీకు ఆడిబుల్ అండి, వినిపిస్తుందా? అయ్యాస్ వినిపిస్తోందండి, చెప్పండి ఆంజనేయుడు గారు. మీకు ప్యానెల్ పాల్గొంటున్న విజయ్ భాస్కర్ సోదరులు, హేమ్ కుమార్, రామారావు గారు, వీక్షకులకి ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు. నమస్తే అండి. హేమ్ కుమార్ ఈ సంధ్యా సమయంలో మంచి దర్శనం ఇచ్చారు. నుదుటిన విభూతి పూసుకుని సంతోషం అండి. గుడికెళ్ళి బయటకు వచ్చినట్టున్నారు దర్శనానికి వెళ్ళి. నేనేమంటున్నా అంటే ఏ రాష్ట్రానికైనా ఒక మంచి రాజధాని అవసరం ఉంటుందా లేదా? ఒక మంచి రాజధాని, మంచి సెక్రటరియేట్, మంచి సచివాలయము, లేదా అసెంబ్లీ బిల్డింగు, లేదా న్యాయమూర్తులకి క్వార్టర్స్, సిబ్బందికి క్వార్టర్స్, బ్యూరోక్రాట్స్ క్వార్టర్స్, ఇవి అవసరం ఉందా లేదనేది మనం ప్రశ్నించుకోవాలా. ఈరోజు నాకు ముందు మాట్లాడే విజయభాస్కర్ గారు చాలా విషయాలు చెప్పారు. హైదరాబాద్లో ఎంత భూమి ఏ సంస్థలకు ఇచ్చారు, ఏ విధంగా అభివృద్ధి చెందిందనే విషయం కూడా చెప్పారు. అమరావతి, నేనేమంటున్నా అంటే అమరావతి నిర్ణయము తీసుకోవడం కరెక్ట్ కాదా అనేది పక్కన పెడితే, ఆనాడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం 2019లో ఒక నిర్ణయం తీసుకున్నది. అమరావతి ఒక పేరు కూడా దానికి ఎంపిక చేసి, అమరావతి అనేది ఒక అద్భుతమైన పేరు. మనకు తెలుసు దానికి ఒక చారిత్రాత్మకమైన, ఆధ్యాత్మికమైన నేపథ్యం ఉంది. అందరూ కూడా అమరావతి బౌద్ధము వెలసిల్లింది అక్కడ, అది ఒక పవిత్ర స్థలంగా భావించిన సంఘటన లేకుండా. కాబట్టి ఒక మంచి పేరు అమరావతికి రాజధానికి ఇవ్వడం, అక్కడి నుంచి అభివృద్ధి ప్రారంభించడం, దాన్ని ఎంపిక చేసుకోవడం, ఆనాటి ప్రధానమంత్రి రావడం, దానికి శంకుస్థాపన చేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ సందర్భంలో నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను, అమరావతి ప్రారంభానికి ప్రధానమంత్రి గారు వస్తూ ఉంటే ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, గుర్తింపు రికగ్నైజ్డ్ అపోజిషన్ లీడర్, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ ప్రభుత్వంలో, ఆనాటి ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో 2 మంత్రులు వెళ్ళారు ఆయన ఆహ్వానించడానికి. అందులో మా పార్టీ మంత్రి కూడా ఆయన ఉన్నారు, కామినేని శ్రీనివాసరావు గారు, ఆ రోజు కూటమిలో మంత్రిగా ఉండేవారు. వీళ్ళకి ఆయన ఇచ్చారు, కానీ ఆయన రానని చెప్పాడు. ఎందుకు రానంటే ఆయనకి బహుశా ఈగో అడ్డొచ్చి ఉంటుంది, లేదా ఆ రోజు కూడా చెప్పలేదు ఆయన, నేను ఈ అమరావతికి వ్యతిరేకం, నేను ఇక్కడ అమరావతి నిర్మాణాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, రాజధానిని ఎంపిక చేయడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, ఆ రోజు కూడా చెప్పలేదు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంలో అమరావతికి మద్దతు ఇచ్చారు. అమరావతి ఒక అనేక సందర్భాల్లో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు, ఒక క్యాపిటల్ సిటీ, రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలా, అది అందరికీ అందుబాటులో ఉండాలా అని చెప్పారు. చెప్తూ ఆయన కొన్ని ప్రభుత్వ భూములు తీసుకోవాలా, ప్రైవేట్ భూములు తీసుకోవచ్చు సార్, అదంతా ఉంది. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానానికి చెప్పారు. అనేక సందర్భాల్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఆనాటి వైసీపీ ప్రతిపక్ష నాయకుడు, మేము అధికారానికి వస్తే ఒక అద్భుతమైన అమరావతి నిర్మిస్తాము, ఈ ప్రభుత్వం అమరావతి నిర్మించలేకుంది, అమరావతి విషయంలో ఈ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉంది, శక్తి సామర్థ్యాలు లేవు, మేము వస్తే ఒక అద్భుతమైన అమరావతి నిర్మిస్తామని చెప్పారు. అదే కాదు, ఆనాడు వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేస్తూ ఎప్పుడు 2019లో మేనిఫెస్టోని విడుదల చేస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ మేనిఫెస్టో సందర్భంగా ఎక్కడ
కూడా 3 రాజధానులు ప్రస్తావించలేదు. అది ఒక పాయింట్. రెండోది, అనేక మంది పత్రికా విలేకరులు అడిగారు, మీరు వస్తే రాజధాని మారుస్తారని. ఇది శుద్ధాబద్ధము, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అమరావతి రాజధాని మేము వస్తే ఒక అద్భుతమైన రాజధానిగా నిర్మిస్తామని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు కూడా ఆయన రాజధాని మారుస్తారని కూడా ఎవరు అనుకోవాలి. కానీ సడన్ గా ఒకటి ఏం చేశారు, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక కమిటీ వేస్తున్నాము, ఆ కమిటీ 3 రాజధానులు ఇవ్వచ్చాము. అప్పటికే కమిటీ వాళ్ళ నివేదిక కూడా ప్రకటించలేదు. చందు గమనించుకోండి, మన చందే కదా సతీష్, సార్ సతీష్ అండి, సారీ సతీష్ జీ, మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు అమరావతి నుంచి ఎక్కడో లింక్ మిస్ అయ్యా నేను, అదే అప్పుడు ప్రకటించలేదు కదా, మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న సందర్భంలో సతీష్ ఈ విషయాలన్నీ కూడా చెప్పిన సందర్భం ఉంది. అమరావతిలో అద్భుతంగా నిర్మిస్తామని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, మనందరం కూడా గుర్తుంది, 3 రాజధానులు రావచ్చు అన్నారు. అప్పటికి నివేదిక కూడా సమర్పించలేదు, ఆ యొక్క కమిటీ నివేదిక కూడా రాలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ముందుగానే చెప్పేశారు 3 రాజధానులు రావచ్చు అని. ఆ సందర్భంలో జనంలో ఒక ఆందోళన వచ్చింది. ఆ రైతులు ఎవరైతే ఇచ్చారో పొలాలు రాజధాని కోసం ఎందుకు ఇచ్చారు రైతులు? వాళ్ళ ప్రాంతంలో ఒక మంచి రాజధాని వస్తే వాళ్ళ మిగిలిన భూముల విలువ పెరుగుతుంది, వాళ్ళ కుటుంబాల్లో ఉండే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఒక మంచి అభివృద్ధి సాధిస్తుంది. రాజధాని పక్కన మనం ఉన్నాము, రాజధానిలో మనం ఉన్నామంటే ఒక గౌరవం ఉంటుంది, మనకి మన విలువ పెరుగుతుందని వాళ్ళు ఎంతో ఆశతోటి అనేక మంది చాలా పేద కుటుంబాల నుంచి కూడా ఒక తప్పుడు ప్రచారం చేశారు. ఇదంతా కోటీశ్వర్ల రాజధాని, ఇదంతా ఒక కులానికి సంబంధించిన రాజధాని కూడా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు. అది శుద్ధ అబద్ధం, అది ఏమాత్రం నిజం కాదు. అందులో 80% అక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వాళ్ళు ఇచ్చిన పొలాలే అవన్నీ కూడా ఈ తప్పుడు ప్రచారం చేశారు. కానీ ఎప్పుడైతే అసెంబ్లీలో ఈ విధంగా మాట్లాడారో జనంలో ఆందోళన వచ్చింది, రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఒక్క రోజులో రాజధాని నిర్మాణం అవుతుందా, లేదా 5 సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం అవుతుందా? కాదు. ఇది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. కొత్త సమస్యలు వస్తాయి, కొత్త ఆర్గనైజేషన్స్ వస్తాయి, కొత్త వ్యాపారాలు వస్తాయి, కొత్త పరిశ్రమలు వస్తాయి, కొత్త విద్యా సమస్యలు వస్తాయి. ఇవన్నీ కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్క రోజులో అన్ని రావు. నిన్నటి రోజున విజయభాస్కర్ గారు చెప్పినట్టుగా 15 బ్యాంకులకి శంకుస్థాపన చేశారు నిర్మలా సీతారామన్ గారు, ముఖ్యమంత్రి గారు కలిసి. వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే భూ కేటాయింపులు చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ బ్యాంకులు కానీ వచ్చి, అయ్యా మా స్థలాలు ఏమిటి, ఎందుకు మాకు కేటాయించారు కదా, మేము నిర్మాణం చేసుకోవాలి కదా అంటే సమాధానం లేదు ఆనాటి ప్రభుత్వం నుంచి. ఈ యొక్క నేపథ్యంలో ఈ రోజు మనం చూసాము, రైతులు ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు, రైతుల మీద ఎన్ని దుర్మార్గాలు జరిగాయో, మహిళలను ఏ విధంగా అవమానపరిచారు. రైతులు ఆ రోజు న్యాయస్థానంలో విజయం సాధించిన తర్వాత న్యాయస్థానం టు దేవస్థానం అని పెద్ద ఎత్తున ఒక పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర సందర్భంగా వాళ్ళని ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందో మనం అంతా చూసాం. ఇదంతా చరిత్ర. ఇదంతా అమరావతి కోసం ఏ విధంగా ఎవరు త్యాగాలు చేశారో, పోరాటాలు చేశారో మనకందరికి కూడా గుర్తుంటుంది. చాలా ఒక 4 సంవత్సరాల పాటు పెద్ద ఉద్యమం, ఎంత గొప్పగా ఉద్యమం చేస్తా, ఎక్కడ కూడా ఒక్క హింస కూడా, ఒక్క దౌర్జన్య సంఘటన రైతుల నుంచి లేదు. ప్రభుత్వం వాళ్ళ మీద దమననీతి ప్రదర్శించింది తప్ప రైతులు చాలా ప్రశాంతంగా చేశారు. ఈ రోజు అమరావతి అభివృద్ధి విషయంలో మళ్ళా 16,000 చిల్లర. మనకి నేనేమంటున్నా అంటే, గత రైతులు ఉద్యమం చేశారు, ఇక్కడి నుంచి అమరావతి మార్చడానికి లేదు, మేము త్యాగం చేశాము, మాకు అన్యాయం జరగకూడదని. ఆ రైతుల ఉద్యమం ఫలితమా లేదా ఇంకే అనేక కారణాల వల్ల ఈ రోజు ప్రభుత్వం మారింది. నేను వైసీపీ నాయకులకి ఏం చెప్తున్నా అంటే, తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీకు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉందంటే, లేదా వాళ్ళు ఎవరన్నా ఈ 16,000 చిల్లర ఎకరాలు తీసుకునే వాళ్ళు మీ దగ్గరకు 100,000 మంది రైతులు వస్తే మీరు ఉద్యమం చేయండి. మేము భూములు ఏమో ఇవ్వడానికి లేదు, మాకు అన్యాయం జరిగింది, లేదా న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు. గతంలో ఏం జరిగింది? 5 సంవత్సరాలు రైతులు న్యాయస్థానానికి వెళ్ళారు, న్యాయస్థానంలో విజయం సాధించారు. ఈరోజు వైసీపీ కూడా అన్యాయం జరుగుతుంది రైతులకు అనుకుంటే వాళ్ళు దే ఆర్ ఫ్రీ. వాళ్ళు రైతుల్ని ముందు నడిపించవచ్చు, ఉద్యమం చేయొచ్చు, లేదా న్యాయస్థానాలకు పోవచ్చు అంతే తప్ప తప్పుడు ప్రచారము, అబద్ధాలు చెప్పడము మనం చూసాం గత 5 సంవత్సరాలు. ఈ రోజు ఎందుకు నాయకులు మాట్లాడుతున్నారంటే, రోజుకొక కుంభకోణం బయటకు వస్తూ ఉంది, రోజుకొక కుంభకోణం, రోజుకొక తప్పుడు పని, రోజుకొక మోసం. ఎవరెవరు ఆనాటి పెద్దలు ఉన్నవాళ్ళు, టీటీడీ బోర్డులో ఉన్నవాళ్ళు అంత ఎంత అపవిత్రంగా వ్యవహరించారో, ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయి, లేదా ఇంకేదో కానివ్వండి, అనేక విషయాలు. వీటన్నిటిని కూడా
దృష్టి మరల్చడం కోసం, ప్రజల దృష్టి మరల్చడం కోసం ఈ రోజు వైసీపీ వారి నాయకత్వం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఏమాత్రం నిజం కాదు. ఈ రోజు ఒక మంచి అమరావతి రాజధాని ఏర్పడితే ఈ రోజు రాష్ట్రం చిన్నదైపోయిందండి. ఏ ప్రాంతం నుంచి అయినా 5-6 గంటల్లో మీరు అమరావతికి చేరుకోవచ్చు. ఏ మూల నుంచి కూడా అమరావతికి చేరుకోవచ్చు. ఎప్పుడైనా అమరావతికి పోవచ్చు. కాబట్టి దీన్ని రామారావు గారు